ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. సి ప్లీజ్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ అండ్ డిస్ప్లే ఇన్ అవుట్పుట్. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ హైట్ అండ్ ఎంటర్ యువర్ శాలరీ. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక కోడ్ రాసి వాటిని ఇన్పుట్ గా ఇవ్వాలి, డిస్ప్లే వాటిని అవుట్పుట్ డిస్ప్లే చేయాలి. కీబోర్డ్ ద్వారా ఇవ్వాలి, వాటిని డిస్ప్లే చేయాలి. స్కాన్ ఆఫ్ వాడాలి, ప్రింట్ ఆఫ్ వాడాలి. ఏ విధంగా చూద్దాం ఒకసారి. వాడేం అడిగాడు? ఎంప్లాయ్ ఐడి. నెక్స్ట్ ఏం అడిగాడు? ఎంప్లాయ్ ఐడి, తర్వాత నేమ్. ఇంకేం అడిగాడు? నేమ్, శాలరీ, హైట్, శాలరీ. ఇప్పుడు ఇచ్చినటువంటి ఇవన్నీ నేను వేరియబుల్స్ కింద వేసాను. వేరియబుల్స్ కింద 1 2 3 4 ఎంప్లాయ్ ఐడి, నేమ్, హైట్, శాలరీ. EENHS. మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది మాత్రం అది ఆటోమేటిక్ వేరియబుల్ కింద చూసుకునేది. ENHS. ఇప్పుడు చూద్దాం వీటిని దీనికి ఎలా అసైన్ చేయాలి. అసలు దేనికి ఏది ఇవ్వాలి? ఎంప్లాయ్ ఐడి అంటే ఆల్మోస్ట్ అది డేటా టైప్ మొత్తం ఒక పాయింట్ రాదు. ఎంప్లాయ్ ఐడి అనేది ఒక నెంబర్ ఉంటుంది, సంథింగ్. నా నెంబర్ చూద్దాం ఒకసారి. ఎంప్లాయ్ ఐడి 1 2 3 4. ఎంప్లాయ్ 1 2 3 4 అనుకున్నాము. ఇది ఒక ఇంటీజర్ కాబట్టి దానికి ఒక ఇంటీజర్ చేద్దాం. ఇంట్ ఎంప్లాయ్ ఐడి. నెక్స్ట్ నేమ్ అనేది ఒక క్యారెక్టర్ ఆటోమేటిక్ గా. నేమ్ సురేష్. నేమ్ అంటే క్యార్, CHAR, క్యార్. మనకు తెలిసింది ఈ 3, అందుకని రాసిన. నెక్స్ట్ ఏంటి? హైట్. నా హైట్ 175.6 ఎంత ఉంటుంది? 175.6 సెంటీమీటర్స్ ఉంటుంది. సంథింగ్ ఐ డోంట్ నో. సెంటీమీటర్స్ ఉంటుంది. 175. సో అది ఫ్లోట్ పాయింట్స్ కింద కదా, ఫ్లోట్ కింద వస్తుంది. ఫ్లోట్. నెక్స్ట్ ఏంటి? ఫ్లోట్. నెక్స్ట్ శాలరీ కూడా పాయింట్స్ లో ఉంటుంది. శాలరీ నాది 21,452.3. ఐ గాట్ నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఒకసారి. పాయింట్స్ అందుకంటే ఇది కూడా ఫ్లోట్ వేస్తాను. సో ఇప్పుడు నేను చేద్దాం ఒకసారి. 21,000 నా బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందో చెప్తాను. శాలరీ 21,400. మై శాలరీ 400.2 ఉంది. శాలరీతో పాటు 2 పైసా కూడా ఉన్నాయి. సో దాని పాయింట్స్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఇది ప్రోగ్రామ్ ఇలా చూద్దాం. ఫస్ట్ మనం కీబోర్డ్ తో ఎంటర్ చేయాలి. ఈ శాలరీస్ మొత్తం, ఎంప్లాయ్ ఐడి మొత్తం ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలి చూద్దాం ఒకసారి. ప్రింటర్ డెకరేషన్ కింద ఎంప్లాయ్ ఐడి, నాకు ఎంప్లాయ్ ఐడి అడగడం కోసం ఎంప్లాయ్ ఐడి కొటేషన్ కంపల్సరీ. ఇప్పుడు అడుగుతాను స్కాన్ ఆఫ్ వాడాలి. ఎందుకని? స్కాన్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి అంటే ఏంటి? నెంబరే కాబట్టి %D, కామా డబుల్ కొటేషన్ మార్క్, కామా. దీనికి ఒక అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి. ఈ అడ్రస్ ఏంటి? అడ్రస్ ఆఫ్. నెక్స్ట్ ఈ ఎంప్లాయ్ ఐడి రాయాలి. ఎంప్లాయ్ ఐడి ఏం రాశాను ఇక్కడ? ఇక్కడైతే ఏ వేరియబుల్ రాశాను అక్కడే రాయాలి. ఇదే రాయాలి, ఎంప్లాయ్ ఐడి. నెక్స్ట్ ఇప్పుడు రన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎంప్లాయ్ ఐడి అడిగింది. మీరు 1 2 3 4 అని ఇవ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టేట్మెంట్ printf. నెక్స్ట్ నేమ్. ఇక్కడ ఏం చేస్తారంటే printf ఎంప్లాయ్ ఐడి. నెక్స్ట్ ఏంటి? నేమ్. ఎంటర్ నేమ్. ఎంటర్ యువర్ ఎంప్లాయ్ ఐడి. ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయ్ ఐడి. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ నేమ్. సో ఇక్కడ చిన్న డిఫాల్ట్ ఉంది. నేమ్ అనేది ఒక స్ట్రింగ్ టైప్ కదా. సో అప్పుడు ఏం చేయాలి? నేమ్ కి ఒక 10 సైజ్ ఇస్తాను. సైజ్ ఎంత ఇస్తాను? 50 ఇచ్చేస్తాను. సైజ్ ఎంత తెలియదు నాకు, సో 50 ఇచ్చేస్తాను. చూడండి సైజ్ నా 1 2 3 4 5 10 ఇస్తాను. సైజ్ ఇవ్వాలి, నేమ్ సైజ్ 10. ఎందుకంటే చూసారు, ప్రీవియస్ వీడియోస్ చూసారు కాబట్టి ఎందుకు అనేది చూడండి ఒకసారి. మళ్ళీ మీకు అర్థం కాదు, మళ్ళీ చూడండి. నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి. ప్లీజ్ ఎంటర్ నేమ్. స్కాన్ ఆఫ్. అగైన్ స్కాన్ ఆఫ్.
పర్సంటేజ్ కామా నేమ్. ఇక్కడ ఏది ఇచ్చారో అదే ఇవ్వండి నేమ్. నేమ్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్. ఇప్పుడు ఇంతవరకు రాశారు కదా. నెక్స్ట్ ఏంటి? ఫ్లోట్, సారీ హైట్. printf please enter your height. Please enter your height. Next scanf percentage. scanf ఏంటి? scanf ఏంటి? percentage f కామా అదేంటి నెంబరు? హైట్. వేరియబుల్ ఏంటి? హైట్. అడ్రస్ ఆఫ్ హైట్. ఇంతవరకు అయింది. ఇంతవరకు మనం రాసాం. నెక్స్ట్ శాలరీ కూడా రాయాలి కదా. ఇక్కడ రాసాను చూడండి. printf please enter salary, your salary. scanf percentage float కి ఆల్వేస్ పర్సెంటేజ్ ఎఫ్ ఇవ్వాలి. కమా అడ్రస్ ఆఫ్ salary. చూడండి, ఫ్లోట్, printf, scanf ఒక్కదాని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేసాను. printf scanf. ఇప్పుడు ఇది మొత్తం రన్ చేస్తే ఏమైందంటే మీకు ఆటోమేటిక్ అన్ని అడిగింది. ఇక్కడ నేను చేస్తున్నాను కన్సోల్ కింద. దీన్ని ఇది అవుట్పుట్ కన్సోల్ కింద ఇస్తున్నాను. అవుట్పుట్ కన్సోల్ కింద. ఇప్పుడు చూద్దాం. అవుట్పుట్ మానిటర్ కీబోర్డ్ వేసినప్పుడు కంపైల్ లైన్ మీద చెక్ చేసుకుంటూ ఉంటుంది. printf ఎంప్లాయ్ ఐడి ఏంటి? 1 2 3 4. ప్లీజ్ ఎంటర్. ఇక్కడ ఇది ప్రింట్ అయితే ప్లీజ్ ఎవర్ ఎంప్లాయ్ ఐడి అని. దాని కింద మనం ఇవ్వాలి ఎంటర్ డేటా ఇవ్వాలి. ఎంత ఎంప్లాయిడ్ ఏంటి? ఎంప్లాయిడ్ ఏంటి? 1 2 3 4. 1 2 3 4. నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇక్కడికి వస్తుంది. printf ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఎంటర్ యువర్ నేమ్. నేమ్ ఏంటి? సురేష్. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ హైట్. హైట్ ఎంత? అది 175.6. ఈ సెంటీమీటర్స్ ఇప్పుడు కాదు, తర్వాత సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ శాలరీ. ఎంటర్ శాలరీ ఎంత? శాలరీ 21,400.2 సంథింగ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి ఇలా అడిగింది. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది. ఓకే, నాకేం అవుట్పుట్ డిస్ప్లే అవ్వట్లేదు. అవుట్పుట్ డిస్ప్లే ఏమవుతాను? printf వాడతాం అవుట్పుట్ డిస్ప్లే అవడానికి. చూడండి ఎలా ఇవ్వాలి. printf your details are. డీటెయిల్స్ ఆర్ /n. కంపల్సరీ /n ఇవ్వాలి. ఇక్కడ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి /n. ఇలా ఇస్తే సో ఫస్ట్ ఇలా ఇస్తా చూడండి. నెక్స్ట్ printf అయిపోయింది. నెక్స్ట్ వీటి యొక్క వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నేమ్ కదా, పర్సంటేజ్ డి కామా నేమ్ ఎంప్లాయ్ ఐడి. printf పర్సంటేజ్ సి. సారీ, ఇక్కడ క్యారెక్టర్ నేను ఏం చేశాను? నేమ్ కదా, క్యారెక్టర్ కదా, పర్సంటేజ్ సి బై మిస్టేక్ రాశాను. చూడండి, సాల్వ్ చేస్తే చెక్ చేసుకోండి. పర్సంటేజ్ సి. నెక్స్ట్ పర్సంటేజ్ సి. నెక్స్ట్ printf again I mistake. Percentage x. క్యారెక్టర్ అరే స్ట్రింగ్ నా నేమ్ కాబట్టి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ.
నేమ్ పర్సంటేజ్ నెక్స్ట్ పర్సంటేజ్ సి పర్సంటేజ్ ఎస్ సారీ printf పర్సంటేజ్ ఎఫ్ కామా printf పర్సంటేజ్ ఎఫ్ కామా ఇప్పుడు మనం చేద్దాం ఇది ఎంప్లాయ్ ఐడి స్పీసీ రాద్దాం ఎంప్లాయ్ ఐడి నేమ్ నెక్స్ట్ హైట్ లాస్ట్ వన్ శాలరీ ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి ఇప్పుడు రన్ చేస్తే ఏమైందంటే ఈ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి అవుట్పుట్ లో 1 2 3 4 సురేష్ 175.6 21 అన్ని ఒకే లైన్ ప్రింట్ అవుతాయి అన్ని ఒకే లైన్ ప్రింట్ అవుతాయి సో ఇలా ప్రింట్ అవ్వకుండా అంటే ఏం చేయాలంటే స్లాష్ అనే కమాండ్ వాడు స్లాష్ అనే ట్యాబ్ న్యూ లైన్ వాడతాం న్యూ లైన్ ట్యాబ్ కాన్స్టెంట్స్ వాడతారు ట్యాబ్ కాన్స్టెంట్స్ ఎక్కడ వాడాలంటే చూడండి ప్లీజ్ ఎంటర్ డీటెయిల్స్ ఇది రాగానే ఇక్కడ స్పేస్ ఇక్కడ రాసిన చూడండి ఇక్కడ రాగానే ఏమైందంటే ప్రింట్ ఆఫ్ ఎంటర్ డీటెయిల్స్ ఇది ప్రింట్ అయింది నెక్స్ట్ దీని పక్కన ఇవన్నీ వచ్చేస్తాయి ఆన్సర్స్ దీన్ని ఎవరు చేయడానికి ఏం చేస్తాను నేను స్లాష్ అని వాడతాను జస్ట్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో స్లాష్ ఎన్ స్లాష్ ఎన్ స్లాష్ ఎన్ ఇక్కడ అవసరం లేదని ఇచ్చేసాను నో ప్రాబ్లం మీరు కన్ఫ్యూజ్ అవుతారు స్లాష్ ఎన్ ఆటోమేటిక్ ఇది అవ్వగానే న్యూ లైన్ వెళ్ళిపోయింది ఇది అవ్వగానే న్యూ లైన్ వెళ్ళిపోయింది న్యూ లైన్ ఒక్క లైన్కి ఎండ్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది 1 2 3 4 సురేష్ 170.6 మీకు సెంటీమీటర్స్ లో కావాలి కాబట్టి ఇక్కడ హైట్ కదా ఈ డబుల్ కొటేషన్ మార్క్ లోనే రాసేయండి సెంటీమీటర్స్ అని బ్లూ కలర్ ఎందుకు రాస్తున్నాను మన ఇష్టం అది కంపేర్ రీడ్ అవుతుంది దానికి తెలియదు సెంటీమీటర్స్ రాస్తే సిఎం అని వస్తుంది సెంటీమీటర్స్ నెక్స్ట్ శాలరీ 21,400.2 ఇంకా జీరోస్ వస్తాయి ఎక్స్ట్రా పక్కన ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఏమొచ్చడానికి మనం అవుట్పుట్ ని ఫార్మాట్ చేయొచ్చు ఎలాగో నెక్స్ట్ క్లాస్ చెప్తాను చూడండి సార్ ఇది ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ప్రోగ్రామ్ చూద్దాం సిమ్యులేషన్ ఇంటి ఎంప్లాయ్ ఐడి క్యారెక్టర్ ఫ్లోట్ హైట్ శాలరీ ఇలా రాసుకుంది లేదంటే క్లోజ్ చేసి ఇలా రాసుకోవచ్చు నో ప్రాబ్లం నో ఇన్ఫో మీ ఇష్టం రాసుకోండి నో ప్రాబ్లం మెమరీ అలొకేషన్ జరిగింది అంతే ఏం లేదు శాలరీ ఎంటర్ ఎంప్లాయ్ ఐడి అడ్రస్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి అడ్రస్ ఆఫ్ నేమ్ అడ్రస్ ఆఫ్ హైట్ అడ్రస్ ఆఫ్ శాలరీ పర్సెంట్ ఎఫ్లో ప్రింట్ చేశాను ఇప్పుడు రన్ చేద్దాం సార్ ఇది కంపైల్ అండ్ రన్ ఎంప్లాయ్ ఐడి 1 2 3 4 నేమ్ సురేష్ హైట్ 174.5 శాలరీ 21,450 400.2 సంథింగ్ ఏదో రాశాను నేను గుర్తులేదా 400 ఎంటర్ సో అవన్నీ ఎంటర్ అయ్యి తీసుకున్నాయి మెమరీలోకి కానీ కీబోర్డ్ నుంచి తీసుకున్నాయి వాటిని నేను డిస్ప్లే చేయాలి వాటిని డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి పిఆర్ ఏంటి ప్రింటర్ యువర్ ఎంటర్ ఎంప్లాయ్ డీటెయిల్స్ యూ ఎంటర్డ్ స్లాష్ ఎన్ స్టైల్ ఇద్దాం స్టైల్ చేద్దాం దీన్ని నువ్వు మన ఎంప్లాయ్ డీటెయిల్స్ స్లాష్ స్టైల్గా మాద్దాం స్టైల్ పిఆర్ ఏంటి ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామ ఎంప్లాయ్ ఐడి కదా ఇక్కడ రాద్దాం ఇది రాసేద్దాం ఎంప్లాయ్ ఐడి కంట్రోల్ సి కంట్రోల్ వి సెమికాన్ ఓన్లీ ఎంప్లాయ్ ఐడి ప్రింట్ చేస్తా చూడండి మనం ఏమైనా వచ్చు కానీ ఎంప్లాయ్ ఐడిని ప్రింట్ చేస్తున్నాను ఎంప్లాయ్ ఐడి 1 2 3 4 యువర్ నేమ్ సురేష్ హైట్ 174 సంథింగ్ శాలరీ సంథింగ్ 1 2 3 4 సో 1 2 3 4 అని వచ్చింది స్టైల్గా రాద్దామా యువర్ ఎంప్లాయ్ ఐడి అని ఇది రాద్దాం ఎంప్లాయ్ ఐడి అని ఇది కూడా రాద్దాం ఇక్కడ ఇలా రావాలి నాకు ఎంప్లాయ్ ఐడి ఎంటర్ డీటెయిల్స్ ఎంటర్ నీట్గా రావాలి సో ఇక్కడ వేస్తాను ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి
స్పేస్ తక్కువ ఉంది. ఎంప్లాయ్ ఐడి ఇది కేవలం స్ట్రింగ్ లో, ఇది ప్రింట్ఎఫ్ లో ఈ స్ట్రింగ్ లో మాత్రమే కంపేర్ చేసుకుంటుంది. పర్సెంటేజ్ అనగానే ఫారెన్ స్పేస్ లేదు దానికి తెలుసు కంపైలర్ కి. ఇదంతా మ్యాటర్, దానికి అనవసరం ఎంత, అది ఇగ్నోర్ చేసింది. ఇది ఎంప్లాయిడ్, ఇది దీన్ని చెక్ చేసుకునేది. ఇది ఈ రెండే దానికి ఇంపార్టెంట్. ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. కంపైల్ అండ్ రన్ 1 2 3 4. ఎంప్లాయిడ్ నీట్గా వచ్చింది చూసారా? సరే స్క్రీన్ తప్పు రాశాను. యూ ఎంటర్డ్. ఇది మొత్తం నీట్గా ఇక్కడ రాశాను చూడండి. కాపీ చేస్తాను. కంట్రోల్ సి, కంట్రోల్ ఈ డిస్ప్లేయింగ్ ఎంప్లాయ్ డీటెయిల్స్. చూడండి స్లాష్ ఎందుకు రాశాను మీకు తెలుసు. స్లాష్ ఎన్ సిఎం దీనికి అనవసరం. స్లాష్ ఎన్ పర్సనల్ సి. కంపైల్ అండ్ రన్ 1 2 3 4. నేమ్ సురేష్. హైట్ 174.5. శాలరీ 21,400.2 పైసా. యా చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో. 174.50. ఇక్కడ %f పక్కన 0.2 ఎందుకంటే ఇది తీసేయండి ఒకసారి. కంట్రోల్ ఎస్, కంపైల్ అండ్ రన్ 1 2 3 4. నేమ్ సురేష్ SURESH సురేష్ స్పేస్ బత్తుల BA ఫుల్ నేమ్ బత్తుల. సో ఇది రాంగ్, ఇది దానికి తెలియదు స్పేస్. దీన్ని ఇగ్నోర్ చేయండి. స్పేస్ ప్రస్తుతానికి అందుకే మేము ఎంటర్ చేశాను. స్పేస్ మాత్రం ఇవ్వకండి. మనం దానికి స్పేస్కి వేరే కోడ్ ఉంటుంది, అది రాయాలి. మీకు బేసిక్స్ మాత్రం రాశాను ఇప్పుడు ప్రస్తుతానికి. 1 2 3 4 BA సురేష్ స్పేస్ ఇవ్వకండి. 174.5. శాలరీ 21,400.2. యా 1 2 3 4 సురేష్ 17. డెకరేషన్ చేయలేదు, డెకరేషన్ చేసుకోండి మీరు. ఇక్కడ చేద్దాం. ఎంప్లాయ్ ఐడి కంట్రోల్ సి, కంట్రోల్ వి ఈక్వల్ టు నేమ్ కంట్రోల్ సి, కంట్రోల్ వి ఈక్వల్ టు హైట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి ఈక్వల్ టు శాలరీ కంట్రోల్ సి, కంట్రోల్ వి ఈక్వల్ టు. ఇప్పుడు రన్ చేద్దాం సార్ నీట్గా. కంపైల్ అండ్ రన్ 1 2 3 4. సురేష్ SURESH సురేష్. హైట్ 174.5. శాలరీ 21,400.2. ఎంప్లాయ్ ఐడి 1 2 3 4. నేమ్ సురేష్. చూసారా 0.2 ఏంటంటే నాకు ఇవన్నీ అవసరం లేదు. మనం పాయింట్ తోటి 2 డిజిట్స్ ఉంటే చాలు, ఈ 2 డిజిట్స్. సో అని చేస్తాను ఇక్కడ 0.2%, 0.2F. మరి రన్ చేసుకోండి. కంపైల్ అండ్ రన్ 1 2 3 4. నేమ్ SURESH సురేష్. హైట్ 174.5. శాలరీ 21,400.2. యా ఇప్పుడు చూసారా ఓన్లీ 2 డిజిట్స్ వచ్చినాయి. 0.2 పెడితే 0.3 పెడితే 0.3 డిజిట్స్ వస్తాయి. ఇది ఓగ్నో ఎగ్జిక్యూషన్ అంతే.